గైస్, హలో టు ఆల్ ద స్టూడెంట్స్. సో గైస్, ఈరోజు మనం ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ చూద్దాం. చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజింగ్ థింగ్. డోంట్ వరీ, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంతేనా, సో ఇంత సింపులా అని చెప్పి మీకు అర్థమైపోతుంది. సో ఇది యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, కౌన్సిలింగ్ ప్రాసెస్లో వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు ప్రయారిటైజ్ చేసి మీరు కాలేజెస్ లిస్ట్ పెట్టుకోవాలన్నమాట. అంటే మీ ర్యాంక్కి తగ్గట్టు కాలేజ్ పెట్టుకోవాలి. మీరు అలాగో 50 to 100 వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలామంది బై మిస్టేక్, అంటే అసలు అంత మంచిగా లేని కాలేజెస్, సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే టాప్ కాలేజెస్ని లాస్ట్లో పెడతారు. ఈ ప్రయారిటైజ్ చేసి పెట్టకపోవడం వల్ల కంప్యూటర్ ఏం చేస్తుంది, మనకి ఏదైతే ఫస్ట్ మనం పెట్టిన లిస్ట్లో కాలేజ్లో కానీ సీట్ ఉన్నట్టే అది ఇచ్చేస్తుంది. అది మంచి కాలేజా లేకపోతే మోడరేట్ కాలేజా, మైల్డ్గా ఉంటుందా, ఇలాంటివన్నీ చూసుకోదు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు ఇలాంటి కాలేజ్ సెలెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గైస్, మంచి కాలేజ్ కానీ వచ్చింది అనుకోండి, మీకు గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్లో కూడా మంచి కాలేజెస్ వస్తే రేపు మీకు కోర్స్ బాగా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ బాగుంటాయి, అండ్ ఫ్యూచర్లో మీ కెరియర్ అనేది కూడా బాగా ఉంటుంది. ఇంకా కొన్నిట్లో అయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి కాలేజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికోసమే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ఏపీ ఈఏపీ సెట్లో మీకు తెలుసు. సో ఇదేమో ఈఏపీ సెట్ మార్క్స్, ఇవి ఎక్స్పెక్టెడ్ ఇంటర్ మార్క్స్ అనుకోండి. సో గైస్, మీ అందరికీ చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏపీ ఈఏపీ సెట్లో మాత్రం మార్క్స్లో మనకి ఈఏపీ సెట్ మార్క్స్ అలానే ఇంటర్మీడియట్ మార్క్స్ని కూడా యాడ్ చేస్తారు. ఎలా యాడ్ చేస్తారో అది నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఇదేమో ఏపీ ఈఏపీ సెట్ మార్క్స్, ఇవి ఎక్స్పెక్టెడ్ ఇంటర్ మార్క్స్. సో ఇదేమో ఎక్స్పెక్టెడ్ ర్యాంక్. సో ర్యాంక్ ప్రకారం దాని తర్వాత మీకు ఏ కాలేజ్ రావచ్చు అని కూడా నేను మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో మీరు మల్టిపుల్ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి ఈ ఒక్క వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సింపుల్గా నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అర్థమైతే ఇవి ఎందుకు చెప్తున్నాము అనే విషయం అర్థమవుతుంది. ఓకేనా? సో ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ phase 1, phase 2, phase 3 ఇలా కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంటున్నప్పుడు మీరు ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేయాలి. సో యూజువల్లీ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కేటగిరీ వైజ్ ఫీజ్ పేమెంట్ మారుతుంది. దాని తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీరు ఫిజికల్గా మీ డాక్యుమెంట్స్ని ఏవైతే ఉంటాయో అవి చూపిస్తారు. ఒరిజినల్స్ అలానే ఫోటో కాపీస్ ఇవన్నీ చూపించిన తర్వాత నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో సో మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి మీకు సపరేట్గా ఒక రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ వేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ కోసమే ఇప్పుడు మీకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనేది అవసరం. సో గైస్, ఒక ఓవర్వ్యూ కోసం చెప్తున్నాను. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మీకు ఒరిజినల్ ఆధార్ కార్డు విత్ మొబైల్ నెంబర్, అప్డేటెడ్ బయోమెట్రిక్స్లో ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ 6th to 10th ఉండాలి. ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ కావాలి, 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి, అలానే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి, టీసీ కావాలి. వీటన్నిటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 40% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న సర్టిఫికేటు, ఇవన్నీ కూడా ఒరిజినల్గా అవసరం అవుతాయి. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ లేదా చాయిస్ ఫిల్లింగో ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మీకు సీట్ అలాట్ అవుతుంది. సీట్ అలాట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో ఫీజ్ పే చేసుకొని మీరు తర్వాత ఆ కాలేజ్లో వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. సో పర్టికులర్గా ఈ వీడియో దేనికోసం అంటే ఆ చాయిస్ ఫిల్లింగ్ వెబ్ ఆప్షన్స్ని మీరు క్లియర్గా చేసుకుంటారు అని చెప్పే ఉద్దేశమే. సో ఫస్ట్ థింగ్, అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి అసలు మీకు మన ఏపీ ఈఏపీ సెట్కి మాత్రమే ఇంటర్మీడియట్ మార్క్స్ యాడ్ చేస్తారు. సో ఒక విషయము, ఇదేమో మీకు మార్క్స్ ఈఏపీ సెట్ మార్క్స్ ఇవి. సో నార్మలైజేషన్ జరిగిన తర్వాత మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఏవైతే మార్క్స్ చూపించారో అవి ఒరిజినల్ కాదు. మీకు నార్మలైజేషన్లో వచ్చే మార్క్సే ఫైనల్ మార్క్స్ అనమాట, ఈఏపీ సెట్ మార్క్స్. సో ఇందులో ఈఏపీ సెట్ మార్క్స్లో నార్మలైజ్డ్ మార్క్స్లో నుంచి 75%, అలానే ఇంటర్మీడియట్ మార్క్స్లో నుంచి 25% యాడ్ చేస్తారు. రెండిటిని కలిపితేనే అప్పుడు మీకు ర్యాంక్ వస్తుంది. అర్థమైందా? నార్మలైజేషన్ జరిగిన తర్వాత 75% ఆఫ్ మార్క్స్ని తీసుకుంటారు ఈఏపీ సెట్ మార్క్స్ని, 25% ఆఫ్ మార్క్స్ ఇంటర్మీడియట్ నుంచి తీసుకుంటారు. సో గైస్, ఇంటర్మీడియట్లో మనకి టోటల్గా 1000కి మార్క్స్ ఉంటాయి. ఈ 1000లో కూడా 400 మార్క్స్ని తీసేస్తారు. అంటే లాంగ్వేజెస్, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సాంస్క్రిట్, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సాంస్క్రిట్. సో 1000లో నుంచి 400 మార్క్స్ తీసేస్తే అంత 600 మార్క్స్. ఈ 600 మార్క్స్లో నుంచి
25% ఆఫ్ మార్క్స్ని కలుపుతారనమాట ఈఏపీ సెట్ మార్క్స్లో. అలా మీ ర్యాంక్ ఏంటో డిసైడ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను నాన్న, మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు ఈఏపీ సెట్లో నుంచి నార్మలైజ్డ్ మార్క్స్లో నుంచి ఎంత తీసుకుంటారు? 75% వెయిటేజ్ తీసుకుంటారు. సో మీ ఇంటర్మీడియట్ మార్క్స్ నుంచి 25% తీసుకుంటారు. సో మీరే మీ మార్క్స్ ప్రకారం మీరే క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అకార్డింగ్ టు దట్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని మీకే అర్థమైపోద్ది. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఈ టేబుల్ చూసుకోండి. ఇవి ఎక్స్పెక్టెడ్ నాన్న, ఇవి యాక్చువల్ కాదు, దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో 126 to 155 మార్క్స్ వచ్చి 580 to 600 ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చాయనుకోండి, వీళ్ళకి 1 to 100 ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 101 to 110 మార్క్స్ 520 to 550. సో వీళ్ళకేమో 1000 నుంచి 5000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ర్యాంక్. సో ఇదేమో ర్యాంక్. సో ఇది 78 to 100 మార్క్స్ వచ్చినట్టయితే ఇంటర్మీడియట్ మార్క్స్ 500 to 520. సో 5000 నుంచి 10,000 వరకు ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. 68 నుంచి 77 మార్క్స్ ఏఏపీ సెట్లో వస్తే ఎక్స్పెక్టెడ్ ఇంటర్మీడియట్ మార్క్స్ 480 to 500 ఉంటే వీళ్ళకి 10,000 నుంచి 20,000 ర్యాంక్ వరకు ఉండొచ్చు. 47 నుంచి 57 మార్క్స్ మధ్యలో ఉండి సో వీళ్ళకి 430 to 450 ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంటే వీళ్ళకి 50,000 నుంచి 80,000 వరకు ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 44 to 47 మార్క్స్ ఉండి 420 to 430 ఈ మార్క్స్ ఇంటర్మీడియట్లో ఉన్నట్టయితే రెండింటిని కలిపి క్యాలిక్యులేట్ చేస్తే 80,000 నుంచి 90,000 వరకు ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. 40 to 43 మార్క్స్ ఉండి 400+ మార్క్స్ ఇంటర్మీడియట్లో ఉన్నట్టయితే 1 lakh+ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ టేబుల్ చూసుకోండి, అంటే ఎక్స్పెక్టెడ్ ఇది. సో ఎక్స్పెక్టెడ్ మార్క్స్, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్, ఈ ర్యాంక్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు యాక్చువల్లీ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఎలాగో చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఎలా చెప్తారు అని చెప్పి. యూజువల్గా ఏంటంటే ఇదేం పెద్ద గ్రీక్ అండ్ లాటిన్ కాదు, మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు తెలుసా. సో మనకి ఈఏపీ సెట్ పోర్టల్లో మీకు ఇది డేటా ఉంటుంది. ఈ డేటా ఎక్కడి నుంచో కాదు, ఈఏపీ సెట్ పోర్టల్లోనే దొరుకుద్ది మీకు క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైపీసీ స్ట్రీమే తీసుకున్నాం. 2024 డేటా ఉంటుంది నాన్న, 2025 డేటా ఇప్పుడే రాదు. సో 2025 డేటాలో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత 2025 డేటా వస్తుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు ఇది 2024 డేటా ప్రకారం ఎలాగ మనం ర్యాంక్ వర్సెస్ కాలేజ్ చూసుకోవాలి అనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిల్లో ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కోడ్. సో ACPS ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది చూడండి. మీకు ఒకవేళ కనిపించకపోతే నేను కొంచెం ఎలాబరేట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది ఇన్స్టిట్యూట్ కోడ్. ACPS అని ఉంది కదా, ఇది ఇన్స్టిట్యూట్ నేమ్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇది ప్రైవేట్ కాలేజ్ నాన్న. సో ఇన్స్టిట్యూట్ రికగ్నైజేషన్ AU అండ్ డిస్ట్రిక్ట్ సో EG అండ్ ప్లేస్ వచ్చేసరికి పెద్దాపురం అని ఉంది. ఇది కాలేజ్ కోడ్ COED, కో ఎడ్యుకేషనా కాదా అని చెప్పి. సో ఇక్కడ ఇచ్చేసి ఉంటారు మీకు క్లియర్గా, గర్ల్స్ కాలేజా లేకపోతే కో ఎడ్యుకేషనా లేకపోతే బాయ్స్ కాలేజా అని చెప్పి. ఓకే, సో అఫిలియేటెడ్ JNTUకి అఫిలియేటెడ్. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది? 2006లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అలానే బ్రాంచ్ కోడ్ PDB, లోకల్ ఏరియా AU. సో ఇక్కడ మీరు చూసినట్టయితే OC బాయ్స్, OC గర్ల్స్, SC బాయ్స్, SC గర్ల్స్, ST బాయ్స్, ST గర్ల్స్, BCA, BCB, BCD ఇలా అన్ని కేటగిరీస్కి వాళ్ళ ర్యాంక్ కట్ ఆఫ్కి ఈ కాలేజ్ వచ్చిందా లేదా, ఎంత ర్యాంక్ వరకు ఈ కాలేజ్ రావచ్చు అని చెప్పి చాలా క్లియర్గా దీంట్లో 2024 డేటాలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేమ్. సో ఏంటది, ప్రైవేటా లేకపోతే గవర్నమెంటా, అలానే ఏ రీజన్ కిందకు వస్తుంది, AU రీజన్ కిందకు వస్తుందా, SV రీజన్ కిందకు వస్తుందా అని చెప్పి, ఏ డిస్టిక్, ప్లేస్ ఏంటి, ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్రే అనుకోండి, చాలామంది ఇంట్లోనే ఉండి అక్కడే చదువుకుందాం అనుకుంటారు ఆ నియర్ బై కాలేజెస్లోనే. అలాంటి వాళ్ళందరూ చూసుకోవచ్చు ఇది. సో ఈ కోఎడ్జా లేకపోతే బాయ్సా గర్ల్సా అని చెప్పి. అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అంటే ఓల్డ్ కాలేజా లేకపోతే లేటెస్ట్గా పెట్టారా, ఒక 3-4 ఇయర్సే పెట్టారా అని చెప్పి. సో బ్రాంచ్ కోడ్ ఉంటుంది క్లియర్గా, అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఉంటాయి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎలా చూసుకోవాలి అంటే వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు క్లియర్గా ఒక విషయం తెలుసుకోండి. ఇక్కడ మీ ర్యాంక్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు OC బాయ్స్ అనుకోండి, మీ ర్యాంక్ 5000 ఉంది, మీ ర్యాంక్ 5000 ఉంది. ఇక్కడ 2024 డేటా ప్రకారం 8897
ఈ ర్యాంక్ వాళ్ళకి ఈ కాలేజ్ వచ్చింది అంటే మీ ర్యాంక్ 5000, మీకు ఖచ్చితంగా ఈ కాలేజ్ వస్తుంది. సో ఈ కాలేజ్ని లిస్ట్లో పెట్టుకోవచ్చు మీకు కావాలి అని అనుకుంటే. లేదు మీ ర్యాంక్ ఒక 9000 వచ్చింది, సో 9000 వచ్చిన వాళ్ళు కూడా ఈ కాలేజ్ పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఇన్ కేస్ మీ ర్యాంక్కి ఇయర్ బై ఇయర్ ఏంటంటే ఒక 2000 ర్యాంక్ ముందో లేకపోతే 2000 ర్యాంక్ తర్వాతో అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ మీ ర్యాంక్ 5000 అనుకోండి, మీరు 3000 వచ్చిన కాలేజ్ నుంచి ప్రయారిటైజ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఇంతకు ముందున్న డేటా వాళ్ళకి ఎవరికైతే 3000 ర్యాంక్ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ని పెట్టుకొని దాని తర్వాత మీ ర్యాంక్ అంటే 5000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ కాలేజు, 6000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ కాలేజు, 7000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ కాలేజు, ఇలా వరుసగా ప్రయారిటైజ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్క్స్ ప్రకారం 5000 వచ్చిన వాళ్ళకి ఈ ఇయర్ మార్క్స్ ప్రకారం 4000 లేకపోతే 3500 వచ్చే ఛాన్స్ ఉంది కదా. అంటే ర్యాంక్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, ర్యాంక్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎంతమంది స్టూడెంట్స్ రాస్తున్నారు, సో అండ్ అలానే పేపర్ డిఫికల్టీగా వచ్చిందా ఈజీగా వచ్చిందా, ఇలా చాలా వాటి మీద కొత్తగా ఏమన్నా కాలేజెస్ యాడ్ అయ్యాయా, కొత్తగా ఏమన్నా కోర్సెస్ యాడ్ అయ్యాయా, అలాగే కొత్తగా ఎక్కువ సీట్స్ వచ్చాయా, వీటన్నిటి మీద ర్యాంక్ డిపెండ్ అవుతుంది. కాబట్టి ఒక 2000 అటు ఇటు వేసుకొని అలా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు అర్థమైంది కదా. ఇన్ కేస్ మీరు 5000 ర్యాంక్ అనుకోండి, 3000 ర్యాంక్ వచ్చి ఉంటుంది కదా, అక్కడి నుంచి ప్రయారిటైజ్ చేసుకొని స్టార్ట్ చేయండి. మీరు ఈజీగా ఒక విషయం తెలుసుకోవచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒక కాలేజ్ ఉంది, నేను మీకు చూపిస్తానండి. 9000 వచ్చింది ఇక్కడ ఓసీ బాయ్స్కి 9000 వచ్చింది, 9375. సో స్కూల్ ఆఫ్ ఫార్మస్యూటికల్, సో టెక్నాలజీ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ అని ఉంది. సో యూజువల్లీ ఈ కాలేజ్ 9000 ర్యాంక్ వాళ్ళని తీసుకుంది అంటే ఆ కాలేజ్ మంచి కాలేజ్ అనే కదా అర్థం. సో ఎప్పుడైనా సరే ఈ ర్యాంక్ వర్సెస్ కాలేజ్లో తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళ కాలేజెస్ ఉంటాయి కదా, అవి యాక్చువల్లీ కొంచెం మంచి కాలేజెస్ అని మీకు ఇండైరెక్ట్గానే ఒక హింట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంకో కాలేజ్ ఉంది 6223. సో 6223 వచ్చిన వాళ్ళకి ఈ కాలేజ్ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. సో ఈ కాలేజ్ మంచి కాలేజ్ అనే ఒక కొండ గుర్తుగా పెట్టుకోండి అంతే. సో కాబట్టి ఇలాంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీ ర్యాంక్ ప్రకారం ఇప్పుడు మీకు 25,000 ర్యాంక్ వచ్చింది, మీరు ఏంటంటే కావాలంటే మీకు ఒక 17,000 ర్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళ కాలేజెస్ ప్రయారిటైజ్ చేసి పెట్టుకోండి. ఇంకొక విషయం, మీకు మీ కేటగిరీ వైజ్ మీరు ఎస్సీ బాయ్సా, ఎస్సీ గర్లా, లేకపోతే ఎస్టీ బాయా, ఎస్టీ గర్లా, లేదా ఓసీ బాయ్సా, ఓసీ గర్ల్, బీసీఏ, బీసీబీ, బీసీడీ, అంటే మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారో ఆ లిస్టులో మీ ర్యాంక్ చూసుకొని మీకు దగ్గరగా ఉండే ర్యాంకుని చూసుకొని దాని ప్రకారం ప్రయారిటైజ్ చేసుకుంటూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఐ హోప్ మీకు ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది. సో మంచి కాలేజెస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటూ రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు మీకు 50,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ర్యాంక్ 1 ఉండే వాళ్ళ కాలేజ్ పెడితే మీకు తగలకపోవచ్చు కదా. సో ఇంతకు ముందున్న డేటాలో ర్యాంక్ 1 ఉండే వాళ్ళ కాలేజ్ పెడితే తగలకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఒక 20,000 లేకపోతే 35,000 ఆ ర్యాంక్ నుంచి పాత డేటాలో తీసుకొని ఒక 35,000 ర్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళ డేటాని తీసుకొని అక్కడి నుంచి పెట్టుకుంటూ వస్తే మీకు వర్కౌట్ కూడా అవుతుంది అనమాట ఫేజ్ 1 కౌన్సిలింగ్లోనే. సో కాబట్టి రియాలిటీ చూసుకుంటారు అని చెప్పి ఇచ్చే డేటానే ఇది మనకి వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది డేటా. ఇది 2024 డేటా. మీకు ఎక్కడ ఎవరు చెప్పినా కానీ ఈ డేటా బేసిస్లోనే చెప్తారు. సో ఎవరు కరెక్ట్గా మీకు ఇదే కాలేజ్ వస్తుంది అని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఆన్లైన్లో మీకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కూడా, అంటే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ప్రెడిక్షన్ చేయడానికి. అలాంటి కాలేజెస్ని కూడా అలాంటి వెబ్సైట్ని కూడా ఒకసారి చూసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. అంటే మీ ఎస్టిమేషను, సో ఆ వెబ్సైట్లో ఇచ్చే ఎస్టిమేషన్లో మీకు క్లియర్గా ఉందా లేదా, అంటే మీ ఎస్టిమేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ఒకటి ఉంటుంది, దాన్ని యూజువల్గా సింక్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చే డేటా కూడా యాక్యురేట్గానే ఉంటుంది అని అనుకోండి. సో యూజువల్లీ ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవచ్చు, కాలేజ్ ప్రెడిక్టర్స్ అని ఉంటుంది, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ప్రెడిక్టర్స్. సో ఏపీ సెట్కి సంబంధించి దాని ప్రకారం ఇంకా మీకు కావాలంటే మీ మార్క్స్ని కూడా మీరు పర్సంటేజ్ ప్రకారం ఎలా వేసుకోవాలో చెప్పాను కదా. 75% ఆఫ్ నార్మలైజ్డ్ ఈఏపీ సెట్ మార్క్స్, 25% ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్. ఆ ఇంటర్మీడియట్ మార్క్స్లోని 25% కూడా అవుట్ ఆఫ్ 600, అంటే ఓన్లీ గ్రూప్స్ మాత్రమే తీసుకోండి, లాంగ్వేజెస్ తీసేయండి. 1000 మార్క్స్లో 400 మార్క్స్ని రిమూవ్ చేస్తే 600 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో దాంట్లో నుంచి 25% యాడ్ చేస్తారు. సో ఇవన్నీ చూసుకొని దీని ప్రకారం మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఏంటో మీకు అర్థమవుద్ది.
ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఏంటో కూడా మీకు అర్థమవుతుంది ఈ డేటా ప్రకారం. ఓకే. మీకు ఈ డేటా కావాలి అంటే మన డిస్క్రిప్షన్‌లో లింక్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ డేటా ప్రకారం మీరు జాగ్రత్తగా చూసుకొని కాలేజెస్ లిస్ట్ అంతా ఒక పెన్ను, పేపర్ పెట్టుకొని రాసుకోండి. అప్పుడు వెబ్ ఆప్షన్స్‌లో మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుంది. ఓకే. సో, గైస్ మీకు ఈ వీడియో తోటి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అలానే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అయితే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, దట్స్ ఇట్. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. వి ఆర్ దేర్ టు ఆన్సర్ యూ. థాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమాస్.